ఈ రోజు చాలా అద్భుతమైన రోజు. రెండు టీమ్స్ కి మధ్య ఈ రోజు పోటీ జరగబోతోంది. ఒక పక్క రుద్ర టీం, ఇంకొక పక్క జెనీ జోడీ టీం. ఈ రోజు వీళ్ళిద్దరికి పోటీ జరగబోతోంది. ఇంకా కొద్దిసేపట్లో పోటీ ప్రారంభం కాబోతుంది. అందరూ సిద్ధంగా ఉండండి. వరుణ్ త్వరగా రా. రుద్ర మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ రోజు మన వల్ల ఫుట్బాల్ మ్యాచ్ కి లేట్ అవ్వబోతోంది. ఇవెందుకు మనల్ని వెంటాడుతున్నాయి? రుద్ర త్వరగా రా. రుద్ర శభాష్ నా సిపాయిల్లరా, మీరు రుద్ర ఫ్రెండ్స్ ని బిజీగా ఉంచండి. ఆ లోపు నా పనిని నేను చేస్తాను. రుద్ర హెల్ప్ చేయి. పరిగెత్తు వరుణ్, పరిగెత్తు. నేను ఈ బర్డ్స్ కంతా భయపడను. ఇప్పుడే వీటిని తరిమేస్తాను. అంతర్ మంతర్ కాలి కలంతర్, బర్డ్స్ ని ఇందులో బంధించు. మైరా, నువ్వెందుకు ఇలా చేస్తావు? స్నేహితుడికి శత్రువుకి నీకు అసలు విచిత్రం తెలీదా? రుద్ర కాపాడు. అరే ఏంటిది ఇది? మ్యాచ్ ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. ఏంటి? హలో ఎవ్రీవన్, ఐ యామ్ మెజిషియన్ కాలా. మెజిషియన్ కాలానా? అవును అవును, కాలా మెజిషియన్. అందరికన్నా గొప్ప మెజిషియన్ కాలా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు ఇదంతా గ్రీన్ గా మారిపోయింది? ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. స్మోక్, ముందు ఈ స్మోక్ నుంచి తప్పించుకో చూద్దాం. ఇప్పుడు నువ్వు హిప్నటైజ్ అయ్యావు. ఇప్పుడు మీరందరూ నా మాటని వింటారు. నన్ను ఎదిరిస్తే ఎవరు తప్పించుకోలేరు. ఇప్పుడు అర్థమయ్యిందా? వీళ్ళందరినీ గ్రీన్ కార్ లో చూస్తే రుద్ర ఈజీగా కనిపెట్టేస్తాడు. అకాడా ఇప్పుడు ఈ మ్యాజిక్ తో ఆ వల మాయమైపోవాలి. జింగలాలా. బాల్ మ్యాచ్ ని ఇంట్రెస్టింగ్ గా మార్చు. అందరినీ వదిలేసి రుద్రాని మాత్రం చూసుకో. వాటిని మనం తరిమేయాలి. మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు అద్భుతంగా ఉండబోతుంది. సారీ మేడం, కాస్త లేట్ అయిపోయింది. రుద్ర, యు ఆర్ లేట్. చూసావా, ఇక్కడ నీకోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. సారీ మేడం, కానన్ గో. వెరీ సారీ. క్లైమేట్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఈ గేమ్ పాత గేమే, కానీ ఈ గేమ్ లో కాస్త రూల్స్ కొత్తగా మారాయి. రుద్ర ఇక జాడీ టీం పోటీకి సిద్ధంగా ఉన్నారు. లెట్స్ బిగిన్ ద మ్యాచ్.
ఆహా, ఎంత మంచి బాల్! జాడీ చాలా త్వరగా ఫస్ట్ గోల్ చేశాడు. అది చాలా అద్భుతమైన గోల్. కానీ రుద్రకి ఇది కాస్త షాకింగ్ గా అనిపిస్తోంది. ఏంటిది? మళ్ళీ రుద్ర కింద పడిపోయాడు. ఈ రోజు రుద్రకి అదృష్టం లేదనుకుంటాను. సారీ రుద్ర. ఇట్స్ ఓకే వరుణ్. స్పోర్ట్స్ అంటే చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. లెట్స్ ఫోకస్ ఆన్ గేమ్. అరే, ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? అదిగోండి జాడీకి 3వ గోల్. ఈ రోజు రుద్రకి అసలు ఏమైంది? ఏవైనా మనకేంటి? ఈ రోజు వాడికి రోజు సరిలేదనుకుంటా. వావ్, ఇది అద్భుతం! ఎప్పుడు జరగలేంది ఈ రోజు జరిగింది. రుద్ర టీం ఒక్క గోల్ కూడా కొట్టలేదు, అందుకని 0 గోల్. రుద్ర, సంథింగ్ ఇస్ ఫిషింగ్. ఎవరో ఇక్కడ మ్యాజిక్ చేస్తున్నట్టున్నారు. నాకు అలాగే అనిపిస్తుందిరా. సారీ టు సే మేడం కానన్ గో. నాకేమనిపిస్తుందంటే బాల్ నన్ను మాత్రమే హిట్ చేస్తోంది. ఇంకా ఇది కోఇన్సిడెన్స్ లా లేదు. ఎవరో మ్యాజిక్ చేసి నన్ను ఇంటెన్షనల్ గా టార్గెట్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా. రుద్ర, ఇక్కడ సమస్య ఉందని నాకు కూడా అర్థం అవుతోంది. బట్ ఐఎమ్ హెల్ప్లెస్. నౌ బాల్ ఈజ్ యువర్ కోర్ట్. నువ్వు ఆ బాల్ని ఎలాగైనా అడవి వైపు కొట్టి నువ్వు వెనక్కి వెళ్ళు. అప్పుడు ఎవరు మ్యాజిక్ చేస్తున్నారో కనిపెట్టి వాళ్ళని అందరి ముందు తీసుకొచ్చి నిలబెడదాం. ఈ రుద్ర ఎక్కడికి వెళ్తున్నాడు? బాల్ తీసుకురావడానికి వెళ్తున్నట్టున్నాడు. కాసేపు వెయిట్ చేద్దాం. మనం ఇక్కడ వెయిట్ చేసి తీరాలి. ఎందుకంటే మ్యాజిక్ చేసినవాడు ఖచ్చితంగా వస్తాడు. మేడం కానన్ గో, ఇక్కడ ఎవరు మ్యాజిక్ చేస్తున్నారో కనిపెట్టలేకపోతున్నాం. డోంట్ వరీ రుద్ర, ఎవ్వరూ నిన్ను ఏమీ చేయలేరు. నేను వెంటనే నీకు ప్రొటెక్షన్ కేజీని ఏర్పాటు చేస్తాను. రుద్ర, నువ్వు చెప్పింది నిజమే. నీ మీద ఎవరో మ్యాజిక్ ని ఉపయోగిస్తున్నారు. కానీ అది ఎవరో కాదు, నేనే ప్రయోగిస్తున్నాను. నువ్వు ఈ కేసు నుంచి బయటికి రాలేవు. తర్వాత నీ మ్యాజిక్ కూడా వెళ్ళలేదు. కానీ బయట నుంచి ఎవరు మ్యాజిక్ చేసినా అది లోపలికి వచ్చి నిన్ను బాధ పెడుతుంది. యు ఆర్ హెల్ప్లెస్ నౌ రుద్ర. ఇంకా సేపట్లో స్టూడెంట్స్ వచ్చి నిన్ను నాశనం చేసేస్తారు. తర్వాత మేము సర్ మెజెస్టికోకి రిపోర్ట్ పంపిస్తాము. ఫుట్బాల్ మ్యాచ్ జరిగేటప్పుడు రుద్ర అడవికి వెళ్ళాడు. ఆ తర్వాత వాడిని ఎవరు ఏం చేశారో మాకు తెలియదంటాము.
ఇంట్రెస్టింగ్ గా జరుగుతూ ఉన్న గేమ్ ఇప్పుడు నాశనం అయింది. ఈ రుద్ర ఎందుకని ఇంకా రాలేదు? రండి వెళ్ళి చూద్దాం.